అందరికీ నమస్కారం. శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో వకుళాదేవి పూర్వజన్మ వృత్తాంతము. ద్వాపర యుగమున శ్రీకృష్ణ పరమాత్మ అవతారము చాలించునని తెలిసి ద్వారకావాసులెల్లరూ దుఃఖసాగరమున మునిగి ఉండ సమయమున యశోదాదేవి ఆ వార్త తెలుసుకొని కృష్ణుని వద్ద కేతించి, నాయన, నీ అవతారము చాలించును అని విన్నాను. నీ ముద్దు ముచ్చట్లు అన్నీ చూశాను, కానీ నీకు జరిగిన కళ్యాణములను ఒక్కటి కూడా చూడుటకు నోచుకోలేదు. కావున నీ వివాహము తనివితీరా చూసు భాగ్యము నాకు కలిగింపుము అని కోరెను. అందులకు శ్రీకృష్ణుడు యశోదాదేవిని ఊరడించి, మాత, నేను కలియుగములో వెంకటనాయకుడై అవతారము దాల్చి నీ చేతులపైగా వివాహము జరిపించుకునేదెను. నీవు కలియుగములో వకుళామాతగా జన్మించి శ్రీ వరాహస్వామిని పూజించుచుండగలవు. నేను అచటికి వచ్చి నీతో కలిసి కాలము గడుపుచుందును అని వరమొసంగెను. శ్రీకృష్ణ పరమాత్మ మాటలు విన్న యశోద మిక్కిలి సంతోషించెను. యశోదాదేవి జీర్ణమైన శరీరమును విడిచి కలియుగమున వకుళామాలికగా జన్మించి శేషాచలమున శ్రీ వరాహస్వామిని సేవించుచూ ఉండెను. శ్రీహరి స్థలమునకై శ్రీ వరాహస్వామిని యాచించుట. దేవదేవుడు గొల్లవాని దగ్గర దెబ్బతిన్న తరువాత గాయమునకు ఔషధము కొరకు వెదుగుచూ యోచించుతూ అడవులలో పడి పోవుచుండెను. దేవగురువు అయిన బృహస్పతి ఆ విషయము తెలిసి వెంకటాచలమునకు వచ్చి స్వామివారిని దర్శించెను. శ్రీహరి బృహస్పతిని గౌరవించి తనకు తగిలిన దెబ్బకు ఔషధము తెలుపమని కోరెను. బృహస్పతి ఇట్లనెను, పద్మనాభ, భక్తులను సంరక్షించుటకు నీవెన్ని కష్టములకు లోనగుచున్నావు. నీ గాయమునకు తగిన ఔషధము ఏమనగా మేడి చెట్టు పాలయందు జిల్లేడు వత్తిని తడిపి గాయమునకు పట్టువేయము. ఈ విధముగా వారము దినములు చేసినసో గాయము పూర్తిగా మానిపోగలదు అని చెప్పి సెలవుగైకొని దేవగురువు యథాస్థానమును చేరెను. శ్రీహరి మేడు చెట్టును వెదుకుచూ పోవుచుండగా మార్గమధ్యములో ఒక పర్ణశాల కనబడెను. చిన్నగా నడిచి పర్ణశాలను సమీపించెను. ఆ పర్ణశాల లోపల శ్రీకృష్ణ నామ భజన గోష్ఠి వినబడెను. శ్రీహరి బాధను భరించలేక అమ్మా అమ్మా అని అరిచెను. శ్రీకృష్ణ భజన చేయుచున్న వకుళామాతకు తన తనయుడు శ్రీకృష్ణుడు పిలిచినట్లుగా వినబడెను. వెంటనే భజన నిలిపి వెలుపులకు వచ్చి చూసెను. శ్రీహరి కనిపించెను. వెంటనే లోపలికి తీసుకొని పోయి విచారించ దేవగురువు చెప్పిన విధానము వివరించెను. వకుళాదేవి బృహస్పతి చెప్పిన విధముగా గాయమునకు మందు వేసి కట్టుగట్టి ఫలక్షీరములను ఆహారముగా నిచ్చి శ్రీహరికి బడలిక తగ్గిన తరువాత, ఎవరు నాయనా, నీవు ఎవరు, నిన్ను ఎవరు గాయపరిచినారు అని వకుళామాత ప్రశ్నించెను. జనని, నన్ను మరిచిపోయినావా? నన్ను గమనించి చూడుము అని వకుళామాతకు పూర్వజన్మ స్మృతిని కలిగించి శ్రీకృష్ణ అవతారమును చూపెను. నా తండ్రి, నీవా అని తనయుని కౌగిలించుకొనెను. శ్రీహరి తన చరిత్రనంతయు వకుళామాతకు వివరించి చెప్పెను. మరునాటి ఉదయమున వకుళాదేవి శ్రీ మహావిష్ణువునకు స్నాన పానాదులు చేయించి, నాయన, ఇచట శ్రీ వరాహస్వామి నివసించుచున్నారు. ఆ స్వామిని దర్శించి వచ్చెదము రమ్ము అని వకుళాదేవి శ్రీహరిని వరాహస్వామి మందిరమునకు తీసుకుని పోయెను. నారాయణుడు వకుళ వరాహస్వామిని భక్తితో పూజించిరి. వరాహస్వామి వారిని దీవించి విష్ణు పరిస్థితిని దివ్యదృష్టిని తెలుసుకొనెను. వరాహస్వామితో శ్రీహరి, స్వామి, నేను ఈ కొండపైన నివసించుటకు కొంత స్థలము కావలయును అని కోరెను. అందులకు వరాహస్వామి విష్ణుమూర్తిని క్రయధనము ఇచ్చినచో ఇచ్చెదను అనెను. అందులకు విష్ణుమూర్తి వరాహస్వామిని చూసి, భూవరాహ, మీరు కలవారు. ప్రస్తుతము లక్ష్మీదేవి నా చెంత లేనందున
నేను సిరిలేనివాడను, కావున స్థలము ఇచ్చినచో నివాసము ఏర్పరుచుకొనెదను. నా దర్శన భాగ్యము కొరకు వచ్చు భక్తులు మొట్టమొదట నిన్ను దర్శించి నీకు నైవేద్యము జరిపించిన తరువాత నా దగ్గరకు వచ్చి నన్ను దర్శించగలరు అని చెప్పెను. అందులకు వరాహస్వామి అంగీకరించి 100 అడుగుల స్థలమును ఇచ్చెను. అటు పిమ్మట విష్ణుమూర్తి, వకుళాదేవి వరాహస్వామి వద్ద సెలవు తీసుకొని కుటీరమునకు వెళ్ళిపోయిరి. వకుళాదేవి విష్ణువును చూసి, నాయనా, నిన్ను ఏ పేరుతో పిలవమని అడిగెను. అందులకు శ్రీహరి, తల్లి, నీ ఇష్టము వచ్చిన పేరు పిలువము అని సమాధానమిచ్చెను. నాయనా, ఈనాటి నుండి నీ పేరు శ్రీనివాసుడు అని పేరు పెట్టెదే అనెను. ఈ విధముగా విష్ణుమూర్తి శ్రీనివాసుడాయెను. ఆనాడు శ్రీహరి వరాహస్వామికి ఇచ్చిన వాగ్దానము ప్రకారము నేటికి భక్తులు బంగారు పుష్కరిణి వద్దనున్న శ్రీ వరాహస్వామి వారిని మొట్టమొదట దర్శించి తరువాత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుచున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించు నైవేద్యము మొట్టమొదట వరాహస్వామి వారికి సమర్పించి మరల నైవేద్యమును శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సమర్పించుచున్నారు. ఆకాశరాజ వృత్తాంతము. తిరుపతికి 20 మైళ్ళ సమీపమున నారాయణపురము కలదు. ఆ పురమున రాజధానిగా చేసుకొని సుధర్ముడు అనే రాజు పాలించుచుండెను. విష్ణుమూర్తి శాపము వలన రాక్షసుడైన చోళరాజు కొంతకాలము సంచరించి ఆయువు మూడిన తరువాత సుధర్ముని భార్య గర్భమున ప్రవేశించి సుధర్మునకు కుమారుడుగా జన్మించెను. సుధర్ముడు ఆ బిడ్డకు ఆకాశరాజు అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకొనుచుండెను. సుధర్ముడు ఒకనాడు వేటకై వెళ్ళి వేటాడి అలసిపోయి కొంతసేపు విశ్రాంతి తీసుకొనుటకై సమీపమునున్న కపిలతీర్థమునందు దాహము తీర్చుకొని అచ్చట కూర్చుండెను. అప్పుడు నాగకన్య కపిలతీర్థములో స్నానము చేసి వచ్చుచుండగా ఆమె అందచందములకు మోహపరవశుడై సుధర్ముడు ఆమెని సమీపించి వివరములు అడిగి తెలుసుకొని గాంధర్వ వివాహం ఆడెను. ఆ నాగకన్యకు సుధర్మునకు జన్మించినవాడే తొండమానుడు. సుధర్ముని అవసాన దశలో తన పెద్ద కుమారుడైన ఆకాశరాజునకు రాజ్యము పట్టము గట్టి తొండమానుకి అప్పగించి సుధర్ముడు కన్ను మూసెను. ఆకాశరాజు ధర్మము తప్పక రాజ్యమేలుచుండెను. ఆకాశరాజు ధర్మపత్ని ధరణీదేవి పేదలను ఆదరించుచు ప్రజలను కన్నబిడ్డల వలె చూచుకొనుచుండెను. ప్రజలు వీరి పాలనలో ఆనందముగా జీవనమును గడుపుచు రాజభక్తి కలిగియుండిరి. ఆకాశరాజునకు ఏ కొరత లేదు, కానీ సంతానము లేని కొరతయే వారిని వేధించుచుండెను. ఆకాశరాజు పుత్రకామేష్టి యజ్ఞము చేయుట. ఒక శుభదినమున ఆకాశరాజు తన కులగురువైన సుఖమహర్షిని ఆహ్వానించి పాదపూజలు చేసి మాకు సంతానము కలుగు మార్గమును తెలుపమని ప్రార్థించెను. సుఖమహర్షి, ఓ రాజా, పూర్వకాలమున జనక మహారాజు పుత్రకామేష్టి యాగము చేసి సంతానము పొందెను. నీవు ఆ విధముగా యాగము చేసిన ఎడల భగవానుడు తప్పక సంతానమును గ్రహింపగలడు అని సెలవిచ్చెను. అందులకు ఆకాశరాజు సంతోషించి సుముహూర్తమున బ్రాహ్మణులను రావించి యాగమునకు కావలసిన సామాగ్రి అంతయు సమకూర్చి యజ్ఞము చేసే స్థలములో బంగారు నాగలితో రాజే స్వయముగా దున్నుచుండగా నాగలికి ఏదో తగిలి నాగలి ఆగిపోయెను. అచ్చట మట్టిని తీసి చూడగా ఒక పెట్టె కనబడెను. రాజు ఆ పెట్టెను తెరచి చూడగా సహస్రదళ కమలము మధ్యలో అందాల పసిపాప కనబడెను. వెంటనే ఆకాశములో మెరుపు మెరిసెను. ఆకాశవాణి, రాజా, నీవు ధన్యుడవు. నీవు పూర్వజన్మ పుణ్య ఫలితము వలన ఈమె నీ వంశములో జన్మించినది.
ఈ శిశువుల వలన మీ వంశము తరించును అని పలికెను. సుఖమహర్షి, బ్రాహ్మణులు, ఆకాశరాజు, ధరణీదేవి, ఆకాశవాణి పలుకులు విని మహాదానందము భరితులై శిశువును ఎత్తుకొని మహర్షి బ్రాహ్మణులచే ఆశీర్వాదములు పొంది యాగము పూర్తి చేసి యాగశాల నుండి రాజదంపతులు పరివారములు మందిరమునకు పోయి ఈ శిశువునకు నామకరణము చేయవలెను అని సుఖమహర్షిని అడుగగా, పద్మములో జన్మించిన ఈ శిశువునకు పద్మావతి అను పేరు పెట్టుడు అనగా, ఆకాశరాజు దంపతులు మహదానందముతో పద్మావతి అని నామము పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకునసాగిరి. ఆ శిశువు దొరికిన సుముహూర్త ఫలమున ఆ చిరకాలములోనే ధరణీదేవి గర్భము దాల్చి శుభదినమున మగ శిశువును ప్రసవించెను. ఆ బిడ్డకు వసుధానుడు అని నామకరణము గావించి పద్మావతి వసుదాసులను ప్రేమతో అల్లారు ముద్దుగా పెంచుకొనసాగిరి. ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మహత్యంలో మళ్ళీ కలుసుకుందాం.